హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ అనేది పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? అలానే వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అసలు మీకు వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది? జరిగే సంఘటనలు వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో ఉండబోతుందండి. ఇది యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మొదటి రీడింగ్‌లో పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్స్ అండ్ రెండవ రీడింగ్‌లో మీ పార్ట్నర్ సిట్యుయేషన్ బట్టి ఏం ఆలోచన చేస్తున్నారు? అంటే వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మూడో రీడింగ్‌లో మీ పార్ట్నర్ అనుకునే వాటికి అసలు వారి మనసులో మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? జరిగిపోయే సంఘటనలు. ఈ రీడింగ్‌లో ఉండబోతున్నాయండి. నెక్స్ట్ ఇది మొదటి రీడింగ్. ఈ రీడింగ్ అన్నది అసలు పార్ట్నర్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? వారి ఆలోచన పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా? మీ పార్ట్నర్‌కి అయితే ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ అయితే కనిపిస్తుందండి. వారు ఏదో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అంటే వారి ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్ వారికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఏదో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. మేబీ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. కానీ వారు అనుకున్నది జరుగుతుందా లేదా ఒక కన్‌ఫ్యూజన్. ఈ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ మీ పార్ట్నర్ కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎందుకంటే ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ అలానే నిజం తెలుసుకున్నారు. మేబీ మీ గురించి నిజాలు తెలుసుకుని ఉంటారండి. అంటే వారు పొరపాటు పడ్డారా? లేదంటే అసలు అది నిజమా కాదా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీ గురించి అయితే ఏదో విషయం పాజిటివ్‌గా తెలుసుకున్నారండి. మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు. ఎవరి గురించో నిజాలు తెలుసుకోవడం అయితే జరిగింది. ఇక్కడైతే మీ పార్ట్నర్ కన్‌ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. ఈ కార్డ్ ఎనర్జీస్ అసలు మీ పార్ట్నర్ మనసులో కానీ, ఆలోచనలో కానీ వారి తెలుసుకున్న నిజం వారి ఫ్రెండ్స్‌తో కానీ, లేదంటే వారి ఇంట్లో వారితో కానీ, వారి వెల్ విషర్స్‌తో గానీ షేర్ చేసుకోవడం అయితే జరిగిందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్ అయితే దేని గురించో తెలుసుకోవాలనుకుంటున్నారు. అలానే తెలుసుకున్నారు. ఇక్కడ పార్ట్నర్ మీ గురించి కూడా మాట్లాడుతున్నారండి. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్‌కి ఇప్పుడు స్ట్రెంగ్త్ ఫీల్‌లో ఉన్నారు. మేబీ వారు తీసుకునే నిర్ణయం సరైందని, వారు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్. థర్డ్ వన్ మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం అయితే చాలా పాజిటివ్‌గా ఉందండి. మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే వారు ఏ పని అయితే జరగాలి అనుకుంటున్నారో, మేబీ మీతో అనుకోవడం కానీ, మీకు ఇచ్చే ప్రపోజల్ కానీ, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఇలా ఊహించుకుంటున్నారు. ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్‌కి అయితే కంప్లీట్‌గా క్లారిటీ రావడం అయితే జరిగిందండి. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వరకైతే కాంటాక్ట్ అయితే రాబోతుంది. మీ పార్ట్నర్‌కి కొన్ని విషయాలకైతే చాలా క్లారిటీ రావడం అయితే జరిగింది. వారేంటంటే వారు అనుకున్నది జరగాలి. మీతో మాట్లాడితే వారికి మీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావాలి. ఈ కార్డ్ ఎనర్జీస్. అంటే మీ పార్ట్నర్ ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారండి. అంటే మిమ్మల్ని కాదనుకుని మీకు దూరమయ్యి మీకు ఏదైనా మీరు బాధపడే ప్రపోజల్ అయితే ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు వారన్న మాట కానీ, వారు తీసుకున్న నిర్ణయం వల్ల మీరు దూరమయ్యారని బాధపడుతున్నారు. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. వారు ఏం కావాలని కోరుకుంటున్నారంటే, ఇక్కడ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు వీరి కన్‌ఫ్యూజన్ ఏంటంటే, మీ లైఫ్ నుండి దూరమైపోయారు. వారి లైఫ్ ఏదో వారు చూసుకున్నారు. కొన్ని విభేదాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఏ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయినా కావచ్చు. ఇలాంటి సిట్యుయేషన్ వల్ల మీ పార్ట్నర్ మీకు దూరమైతే అవడమైతే జరిగింది. అంటే సెపరేషన్ కనిపిస్తుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎంప్టీగా ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో చేసిన దానికి ఒక పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది. ఒక సాడ్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, మీ పార్ట్నర్ మీ గురించి వారి ఫ్రెండ్స్‌తో కానీ, ఇతరులతో కానీ మాట్లాడుతున్నారు. మీతో కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు. కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు. వారు
తీసుకునే నిర్ణయం కూడా చాలా పాజిటివ్గా అయితే ఉంటుందండి. వారు ఏంటంటే మీతో బంధం రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. మేబీ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మళ్ళీ వారికి ఎవరు రైట్ పర్సనో వారి లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్కి ఒక నిజం తెలియడం వల్ల, తెలుసుకోవడం వల్ల వారికి మంచే జరిగిందని, మంచి జరగాలని కోరుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. ఇవి పార్ట్నర్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అండి. అండ్ జరుగుతున్న సిచ్యువేషన్ కొంతమందికి అయితే జరుగుతున్నాయి ప్రజెంట్, అండ్ కొంతమందికి అయితే జరగబోయే సిచ్యువేషన్స్ కూడా. ఇక్కడైతే పార్ట్నర్కి అయితే ఒక కన్ఫ్యూజన్ మైండ్ అయితే ఉందండి. మీతో మాట్లాడాలా వద్దా, మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది రెండవ రీడింగ్. అంటే పార్ట్నర్ సిచ్యువేషన్ బట్టి వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు మీ గురించి పాజిటివ్గానే అనుకుంటున్నారో, ఏం జరగాలని కోరుకుంటున్నారు, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి. అసలు పార్ట్నర్ వారు ఏ సిచ్యువేషన్లో ఉండి వారి ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే, పార్ట్నర్ లైఫ్లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగిందండి, జరుగుతున్నాయి కూడా. ఎందుకు వారు ప్రతి మాటకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇతరుల వల్ల హర్ట్ అవడం అయితే జరిగింది. వారికి ఇప్పుడు అర్థమవుతుందండి వారికి ఎంత విలువ ఉందో. విలువ ఇచ్చేవారిని దూరం చేసుకున్నారని, వీరు ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో వారి దృష్టిలో వీరికి విలువ లేదని ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ వారికి వారి సరైన వారితో లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. అంటే మీతో లైఫ్ కావాలనండి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ అసలు ఈ సిచ్యువేషన్ క్లారిఫికేషన్. మీ పార్ట్నర్ ఫీలింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ని ఎవరూ లెక్క చేయడం లేదండి, అంత వాల్యూ ఇవ్వట్లేదు. పాస్ట్లో మీ పార్ట్నరు ఇతరులకి ఎంత ఇంపార్టెన్స్ అయ్యారో ప్రజెంట్ అయితే కొంచెం కొంచెంగా ఇగ్నోర్గా ఉంటున్నారు. మీ పార్ట్నర్ ఎవరితో ఉన్నారో వారు. అంటే మీ పార్ట్నర్ వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ దృష్టిలో మీకు వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ వేరే వారితో కంపేర్ చేసుకోవడం. మీ పార్ట్నర్కి మీ మీద ఉండే ఫీలింగ్ ఒక స్టార్లా ఫీల్ అవుతున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ ప్రతి సిచ్యువేషన్ క్లారిటీ వస్తుందండి. నిజ నిజాలు తెలుసుకుంటున్నారు. ఎవరు ఎలాంటి వారో వారికి అర్థమవుతుంది. ఎవరు నిజమైన ప్రేమో వారికి అర్థమవుతుంది. ఎవరితో జీవితం సరైందో వారికి అర్థమవుతుంది. అంటే టోటల్గా వారికి లైఫ్ అన్నది అర్థమైందండి. వారి ఫీలింగ్ ఏంటంటే ఈ లైఫ్ గురించి నిర్ణయం తీసుకోవాలి. తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల, అంటే ఒక నిర్ణయం వల్ల వారి లైఫ్లో చాలా నేర్చుకున్నారని ఇప్పుడు వారికి అర్థమవుతుంది. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే చాలా అంటే చాలా ఎమోషన్ అవుతున్నారండి. ఒక సెన్సిటివ్ పర్సన్లా ఉన్నారు. అంటే వారిని కదిపినా కొంచెం ఏడ్ చేసే రకంలా కనిపిస్తున్నారు. అంత ఎమోషనల్గా ఉన్నారు. వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు. ఒకవేళ అడిగినా మీ పార్ట్నర్ అయితే చెప్పరండి, అంతలా బాధపడుతున్నారు. ఈ ఫీలింగ్కి వారు ఏంటంటే చాలా డిప్రెస్గా ఉంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. వరీ ఫీల్ కనిపిస్తుంది. వారి లైఫ్ మీద వారికి భయంగా అనిపిస్తుందండి. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ షేర్ చేసుకునేవారు వారు లేరని ఒంటరితనంగా ఉంటున్నారు. మీ పార్ట్నర్కి అసలు నిద్ర పట్టని రాత్రులతో గడుపుతున్నారండి, అంత వరీ ఫీల్లో ఉన్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చి వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ వచ్చి మీ పార్ట్నర్ లైఫే కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే వారు నమ్మిన వారు వారికి నమ్మక ద్రోహం చేశారు. ఇతరుల మాటలు నమ్మి మీకు నమ్మక ద్రోహం చేశారు. ఇలా మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమవుతుంది జీవితం కోల్పోయినట్టు. ఈ కార్డ్కి క్లారిఫికేషన్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే వారి లైఫ్ గురించి వారికి మంచి జరగాలని మీ విషయంలో స్టెప్ తీసుకుంటున్నారని, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అంటే మీతో మాట్లాడితే వారి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా అన్నట్టు వారు అనుకుంటున్నారండి. అంటే మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
మీకు నమ్మకద్రోహం చేశారని వారికి అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేశారని వారు తెలుసుకున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పార్ట్నర్ మనసులో కానీ, ఆలోచనలో కానీ మీకు వాల్యూ ఇస్తున్నారు. మీరు బంగారంలా ఫీల్ అవుతున్నారు. మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీరిచ్చే ఎఫెక్షన్ ఎవరు ఇవ్వలేరని. అంటే ఇతరుల మాటల్లో ప్రేమ కనిపిస్తుంది కానీ వారితో రియల్‌గా ఆ ఫీలు వారు తీసుకోలేకపోతున్నారండి మీ పార్ట్నర్. కానీ మీరిచ్చే ఎమోషన్స్‌తో, ఎఫెక్షన్‌లో ఇప్పుడు వారు ఫీల్ అవుతున్నారన్నమాట. ఇక్కడ మీ పార్ట్నర్ ఏం జరగాలని అనుకుంటున్నారంటే, మీరు వారిని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే వారి లైఫ్ అన్నది సక్సెస్ అవుతుంది. మీ మీద పట్టుదలతో అంటే ఎవరి మాటల వల్లో పట్టుకుని మిమ్మల్ని దూరం చేసుకుని మిమ్మల్ని బాధపెట్టి ఇలా చాలా విషయాలు జరిగాయి. కానీ ఇక్కడ వారు తెలుసుకున్న లైఫ్ ఏంటంటే వారి జీవితంలో ప్రతి సంఘటన వారికి తెలుస్తుంది. వారి లైఫ్‌లో ఏం తప్పు చేస్తున్నారో వారికి అర్థమవుతుంది. మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పకపోయినా సరే మీరు అర్థం చేసుకుని వారికి అనుకూలంగా ఉండడం, వారికి సపోర్ట్‌గా కానీ, హెల్ప్ చేయడం కానీ, కేరింగ్ చూపించడంలో కానీ ఇలా చేశారు. మీ పార్ట్నర్ అదే అనుకుంటున్నారండి. మీరు వారికి ఏమీ చెప్పకపోయినా మీరు వారిని అర్థం చేసుకుంటారని, అందుకే మీ గురించి ఎమోషన్ అవుతున్నారు. ఇప్పుడు వారు ఉన్న సిట్యుయేషన్ అయితే వారి మనసులో బాధలు కానీ, వారు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఎవరితో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదో తెలియని భయం, బాధ, స్లీప్‌లెస్ నైట్స్‌తో ఉంటున్నారు. మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అంత వాల్యూ అయితే లేదు. అందరి వల్ల మాటలు పడుతున్నారు. మోసపోతున్నారు. వారు కోరుకునేది ఏంటంటే వారిని మోసం చేసిన వారి మీద గెలవాలి. అండ్ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తేనే వారి జీవితంలో గెలిచినట్టు అన్నట్టు మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారండి. ఇక్కడ ఎనర్జీస్ అయితే మీ పార్ట్నర్ సిట్యుయేషన్స్ బట్టి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. అసలు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు జరిగే సిట్యుయేషన్? ఈ 2 రీడింగ్స్‌కి ఇది ఒక క్లారిఫికేషన్ అండి. నిజంగా మీ పార్ట్నర్‌లో మార్పు వచ్చిందా? మీతో మాట్లాడాలనుకుంటున్నారా? అంటే మీ పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్‌లో అసలు హ్యాపీగా అయితే లేరు. మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వారు కూడా పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు ఏ లైఫ్‌లో ఉన్నారో ఆ లైఫ్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ అనుకునేది మళ్ళీ పాస్ట్ లైఫ్ తిరిగి వస్తే బాగున్ను. అదే జీవితం బాగుంది. కానీ ఇన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో, ఎలా జరిగాయో తెలియకుండా జరిగాయి అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ జరగాలనుకున్నది ఏంటంటే మీకు దూరమయ్యాక వారు కర్మ లెసన్స్ నేర్చుకున్నారని. కానీ ఈ కర్మ అన్నది మీ పార్ట్నర్‌ని మార్చడం జరిగింది. మళ్ళీ ఈ బంధం కలవాలని కోరుకుంటున్నారు. మీ బంధం అంటే మీ పార్ట్నర్‌తో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారో లైఫ్, మళ్ళీ అదే లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. కర్మ అయితే కూడా మీ బంధం కలిసేలా చేసిందండి. ఇక్కడ జరగబోయే సంఘటనలు ఏంటంటే మీరు అనుకోవచ్చు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే అవునండి. 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. ఇక్కడ నెగెటివ్‌గా ఉన్న మీ పర్సన్ పాజిటివ్‌గా అయితే మారబోతున్నారు. మీరు మీ పార్ట్నర్‌కి వాల్యూ ఇచ్చారు. కానీ మీ పార్ట్నర్ దృష్టిలో మీరు చాలా తక్కువగా ట్రీట్ చేసేవారు మీ పార్ట్నర్. కానీ ఇప్పుడు మీకు చాలా అంటే చాలా వాల్యూ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్. మీ పార్ట్నర్ అయితే స్టక్ అయిపోయారండి. ఇప్పుడు మీ లైఫ్‌లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ సిట్యుయేషన్ ఎలా ఉన్నాయి? సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారండి. కొంచెం భయపడుతున్నారు.
వారికి దూరమయ్యారా? లేదంటే వారు మీకు దూరమయ్యారా? అన్న కన్‌ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. వారు కోరుకునేది ఏంటంటే మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ పార్ట్నర్‌కి కనెక్ట్ అవుతున్నాయి. మేబీ పార్ట్నర్ ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా మీకే కనెక్ట్ అవుతున్నాయండి. ఇక్కడ సోల్ లెవెల్‌లోనే జర్నీ చేస్తున్నారు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. కొంతమందికైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే ఏమీ లేదండి. నెక్స్ట్ ఈ కార్డ్ అనేది జరిగే సిట్యుయేషన్ ఏంటంటే పార్ట్నర్ లైఫ్‌కి జస్టిస్ కావాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ అలానే మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. రీయూనియన్ అయితే జరుగుతుందండి. మీరు కోరుకున్న జస్టిస్ అయితే జరగబోతుంది. ఇక్కడ మిమ్మల్ని కాదనుకున్న మీ పార్ట్నర్ మళ్ళీ మీరే కావాలని వారంతట వారే మాట్లాడడం, మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. జరగబోయే సంఘటన కూడా ఇది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. అసలు మీ పార్ట్నర్ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇలా మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. మీ పార్ట్నర్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ ఏదో నిజం చెప్పాలని అనుకుంటున్నారు. మీరు వారిని అర్థం చేసుకుంటారని వారికి తెలుసు. కానీ కొంతమందైతే అంటే మీలో చాలామందికి పార్ట్నర్ మీదైతే కోపం అయితే ఉందండి. మిమ్మల్ని ఒప్పించాలన్నా, మెప్పించాలన్నా మీ పార్ట్నర్‌కి చాలా కష్టం. కాబట్టి వారి ఫ్రెండ్స్‌ని హెల్ప్ అడుగుతారు. వారి ఫ్రెండ్స్ ద్వారానే మీతో మాట్లాడించడం జరుగుతుంది. లేదంటే పెద్దల పరంగా కూడా మాట్లాడించడం అయితే జరుగుతుంది. జరిగే సిట్యుయేషన్ ఏంటంటే రీయూనియన్ అవ్వబోతుందండి. అది కూడా పాస్ట్ లైఫ్‌తో ఎవరితో లైఫ్ ఉండేవారు అంటే మీతోనేనండి. ప్రెజెంట్ ఉన్న వారితో కాకుండా పాస్ట్ లైఫ్‌లో ఎవరితో ఉన్నారో మీరు లవర్స్ అయినా కావచ్చు. లేదంటే మీరు మ్యారీడ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్ స్పై చేసేది మీ గురించే. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. ఇతరుల హెల్ప్ అయితే అడుగుతున్నారు. రీయూనియన్ అయితే ఉండబోతుందండి. అండ్ మొత్తం ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ అన్నిటికీ ఇదొక పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అనమాట. ఇక్కడ మీ పార్ట్నర్ అనుకున్నదైతే జరుగుతుంది. మీరు ఎదురు చూసే సంఘటన నిజం అవ్వబోతుంది. అంటే మీకు ఒక గుడ్ వైబ్స్ స్టార్ట్ అయినాయండి. మీ పార్ట్నర్‌లో మీ గురించి చాలా అంటే చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. అంటే మీరు చెడ్డవారని కాదు. ఇతరుల మాటల వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకునుంటారు. ఆ మాటలు నిజం కావని తెలుసుకొని మీ పార్ట్నరే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీకు దూరమైన వారు వారంతట వారే మళ్ళీ తిరిగి మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. మీకిక్కడ చాలామందికి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఒక సైకిల్ ఎండ్ అయిపోయిందండి. ఇప్పుడు పాజిటివ్ కర్మ సిట్యుయేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ కర్మ సిట్యుయేషన్స్ చాలా మందికి రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఏ రాశి వారికి మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీరు మేషరాశి వారు అయితే మీ పార్ట్నర్ అయితే స్టక్ అయిపోయారు. మీ గురించి ఆలోచిస్తున్నారండి. వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ మీ కోపానికి భయపడుతున్నారు. మీరంటే చాలా ఇష్టం. మనసులో మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు వృషభ రాశి వారైతే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు అంటే మీతో రాజీ రావాలనుకుంటున్నారండి. మీ గురించి వారి ఫ్రెండ్స్‌ని కానీ, వారి పెద్దవారితో కానీ మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ మిథున రాశి వారు. మిథున రాశి వారికైతే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. కొంచెం పాజిటివ్‌గానే ఉన్నారు. ఎందుకో తెలియని ఒక మ్యాజికల్ ఫీల్‌లో ఉన్నారు మీ పార్ట్నర్. అంటే మీరు వారిని అంతలా అట్రాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కర్కాటక రాశి వారు. మీ పార్ట్నర్ మీరు ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు. అంటే మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవుతాయి. మీరు దూరమయ్యారని బాధపడుతున్నారు కానీ మానసికంగా అయితే కలిసే ఉన్నారు. హార్ట్ టు హార్ట్, మైండ్ టు మైండ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సింహరాశి వారికైతే మీ పార్ట్నర్ జస్టిస్ కావాలనుకుంటున్నారండి. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు.
నెక్స్ట్ కన్యారాశి వారు కూడా మీ మీ పార్ట్నర్ మీ గురించి అయితే మాట్లాడుతున్నారు, మీ లైఫ్లోకి రావాలని. అండ్ వారికి ఏదో నిజమైతే తెలుసుకున్నారండి మీ గురించి, కొంచెం బాధపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ తులారాశి, మీరు ఏ జస్టిస్ అయితే కోరుకుంటున్నారు అంటే పార్ట్నర్తో మ్యారేజ్ జరగాలి, మీ పార్ట్నర్లో మార్పు రావాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. పార్ట్నర్ మిమ్మల్ని అయితే అర్థం చేసుకుంటున్నారు, మీ గురించి బాధపడుతున్నారు, మీ విషయంలో చేసిన దానికి ఒక పశ్చాత్తాపం ఫీలింగ్ అనేది కనిపిస్తుంది, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడబోతున్నారు. నెక్స్ట్ మీరు వృశ్చిక రాశి వారైతే మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మేబీ కొంతమందికి అయితే మీ పార్ట్నర్కి ఏదైనా ప్రపోజల్ అయితే రావచ్చు, రాబోతున్నాయి కూడా. కానీ మీ పార్ట్నర్కి అంత నచ్చరు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీరంటే అంత ఇష్టం, మిమ్మల్ని వదులుకోవడం కూడా మీ పార్ట్నర్కి అయితే ఇష్టం లేదు. మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఎవరితోనూ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మీరు ధనస్సు రాశి వారైతే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఏ లైఫ్లో ఉన్నారో ఆ లైఫ్లో అయితే సంతోషంగా అయితే లేరు, ఒక స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే మీరు మీ పార్ట్నర్ గురించి ఎంతలా వెయిట్ చేశారు ఫోన్ మెసేజ్ కోసం, అలానే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని సరైన సమయం కోసం చూస్తున్నారు. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు వారికి అనుకూలంగా లేదు. ఎనీ టైం మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ మకర రాశి, మీ పార్ట్నర్ అయితే వారి ఫ్రెండ్స్ ద్వారా మీకు నిజమైతే తెలుస్తుందండి, మీ పార్ట్నర్ మీ గురించి స్టెప్ తీసుకోబోతున్నారని. మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటన అయితే ఉండబోతుంది. అంటే మీకు తెలియకుండానే మీ పార్ట్నర్ అంటే ఎవరితోనూ చెప్పకుండా మీ గురించి మంచి నిర్ణయం తీసుకుంటున్నారు, అంటే థర్డ్ పార్టీ గురించి భయపడి. నెక్స్ట్ కుంభరాశి, మీ పార్ట్నర్కి మీ గురించి ఏదో విషయం తెలిసిందండి. అంటే మీరు కెరియర్లో ఏమైనా సక్సెస్ అవ్వడం కానీ, కొంచెం ఆర్థికంగా మీరు నిలబడడం కానీ తెలిసే ఉంటుంది. మీ పార్ట్నర్ దృష్టిలో ఇప్పుడు మీతో అవసరమైతే ఉంది, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడబోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు, వారి మైండ్లో మీ గురించి ఆలోచన అయితే చేస్తున్నారు. వారి నుండి ఎనీ టైం కొంచెం పాజిటివ్గా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు కెరీర్ మీద ఫోకస్ చేయడం వల్ల, సక్సెస్ అవ్వడం వల్ల పార్ట్నర్ని కొంచెం అట్రాక్ట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇంకా లాస్ట్ వన్ మీనరాశి, మీరు మీనరాశి వారైతే మీ పార్ట్నర్ మీరు సోల్మేట్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుందండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా బాధపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నారు. మీకు మీ పార్ట్నర్తో ఎంత బాండింగ్ ఉందో, అంటే మీ పార్ట్నర్ తప్ప మీకు ఎవరు నచ్చరు, కనిపించరు. మీ పార్ట్నర్ నేమ్ చూసినా, మీ పార్ట్నర్ డ్రెస్ చూసినా మీకు ఏదో తెలియని హ్యాపీనెస్, అలానే మీ పార్ట్నర్ కూడా అలానే ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కనిపిస్తుంది. బంధంలో దూరమై ఉండొచ్చు కానీ మానసికంగా కలిసి ఉన్నారు. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపిస్తున్నారు, అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది. ఇక్కడ పార్ట్నర్ రీయూనియన్ కోరుకుంటున్నారండి, రీయూనియన్ కూడా ఉండబోతుంది. పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో కూడా మీ గురించి అయితే మాట్లాడుతున్నారు, అంటే థర్డ్ పార్టీ వారికి ప్రపోజల్ ఏదో ఇస్తున్నారు, మీరే వారికి ఇంపార్టెన్స్ అనేదో చెప్తున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ సూచిస్తున్నాయి. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. అందరికీ జరుగుతాయా అంటే ఎవరి లైఫ్లో ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ రీడింగ్ బట్టి మీకు సింక్ అయ్యాయో అవే జరుగుతాయండి. ఈ రీడింగ్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.